నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మనం బీటెక్ గురించి మాట్లాడుకున్నాం, పీజీడీఎం గురించి మాట్లాడుకున్నాం, ఎంబీఏ ఎంసీఏ గురించి మాట్లాడుకున్నాం. మరి ఎక్కడ ఆఫర్ చేయని కోర్సులు ఏమైనా ఆఫర్ చేస్తున్నారో మాట్లాడుకుందామా? మనతో పాటు హెడ్ అవుట్ రీచ్ డాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు అంటే బీ ప్లానింగ్ ఎక్కడ ఆఫర్ చేయట్లేదని విన్నాం మీ కాలేజ్లో తప్ప. అండ్ బీ ఆర్కిటెక్చర్ కానీ లేదంటే ప్లానింగ్ కానీ ఫ్యాషన్ టెక్నాలజీ గురించి కానీ ఏం చెప్తారు? మ్యామ్ ఇప్పుడు వచ్చేసి అండర్ నిటే డీమ్ టు బి యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి మనకు ఎన్ఎంఐటి నిటే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నిటే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్, నిటే స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, నిటే కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్, నిటే డాక్టర్ ఎన్ఎస్ఎం ఫస్ట్ ఎయిడ్ కాలేజ్ ఈ 5 సంస్థలు మనకు ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి నిటే డీమ్ టు బి యూనివర్సిటీ అండర్లో జాయిన్ అయినా అనమాట. మనకు నిటే యూనివర్సిటీ అన్నది స్టార్ట్ అయింది 2008లో. నేను జస్ట్ మీకు బ్రీఫ్ ఇస్తున్నా. మంగళూరులో 2008లో మనకు స్టార్ట్ అయింది నిటే యూనివర్సిటీ అన్నది. ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి మనకు ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ మనం ఏదైతే చెప్పుకున్నాం ఇప్పుడు 5 ఇన్స్టిట్యూషన్స్ విచ్ కమ్స్ అండర్ ఎన్డియు. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ వీ షుడ్ ఫోకస్ ఆన్ బీఆర్క్, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచులర్ ఆఫ్ డిజైనింగ్, బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. ఈ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నది మీరు వినే ఉంటారు. ఎనీబడి హూ వాంట్స్ టు బికమ్ అన్ ఆర్కిటెక్ట్ మీరు డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు చూస్ నాటా. నాటా అన్నది ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటూ పిల్లలు చాలామంది ఎన్యూ క్యాట్ రాస్తున్నారు, క్యాట్ మ్యాట్ జాట్ ఇవి రాస్తూ ఉంటారు. అదర్ దాన్ దట్ ఎంసెట్ రాస్తున్నారు, కామెట్కి రాస్తున్నారు, ఈవెన్ పీపుల్ జేఈ రాస్తున్నారు. ఈ మనకు ఆర్కిటెక్చర్లో సీటు కొట్టాలి మంచి టాప్ కాలేజెస్లో అంటే పీపుల్ హ్యావ్ టు అపియర్ ఫర్ నాటా ఈజ్ మ్యాండేటరీ. అవుట్ ఆఫ్ సార్ ఎలిజిబిలిటీ ఏంటి, మార్క్స్ ఎన్ని రావాలి నాకు సీట్ కొట్టాలంటే ఆర్కిటెక్చర్లో సెలక్షన్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే అవుట్ ఆఫ్ 200 యూ షుడ్ గెట్ నాట్ లెస్ దాన్ 70 to 80 మార్క్స్ అన్నది ఖచ్చితంగా రావాలండి ఫర్ బి ఆర్క్. మళ్ళీ జేఈలో క్వాలిఫై అయిన పిల్లలకు సీట్ ఉంటుందా? డెఫినెట్లీ యుల్ గెట్ అ సీట్. ఇక్కడ మనం ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నామా? నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే నాటానే మనకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే మీరు చూస్తున్నారో అక్కడ నుంచే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. అగైన్ ఇట్ ఈస్ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నది ఏఐసిటి అప్రూవ్డ్ ఉంటుంది విచ్ కమ్స్ అండర్ ఎన్డియు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీఆర్క్ అండి. దిస్ ఇస్ యాక్చువల్లీ 5 years ప్రోగ్రామ్ అనమాట. 10 సెమిస్టర్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ప్లేస్మెంట్స్ గురించి అగైన్ ది ఇంటర్న్షిప్స్ గురించి చాలామంది బీఆర్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో ఐ డోంట్ గెట్ ద ప్లేస్మెంట్స్. ఇక్కడ ప్లేస్మెంట్ అంటూ కాదు ఇంపార్టెంట్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ వెంచర్ ఫర్మ్ అన్నది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఒకటి. అండ్ వై షుడ్ ఐ బికమ్ అన్ ఆర్కిటెక్ట్, వై నాట్ దిస్ వన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి యూ విల్ హ్యావ్ అ ఫిక్స్డ్ సాలరీస్. హియర్ యూ విల్ హ్యావ్ అన్ ఆర్కిటెక్ట్, బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్ మీకు ఆ హోదా అని ఉంటుంది. లైక్ ఒక పర్సన్ డాక్టరేట్ చేశాడంటే, ఒక పర్సన్ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాడంటే పేరు ముందున దే విల్ రైట్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్. somebody has done doctorate, they write it DR in front of their name. And somebody is doing architecture, proudly you can mention that AR annadi you are an architect annadi meer mention chesukovachu. That is very good thing to say. Adi kaakunda you can have your own venture. అంటే నేను ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నా, యూ ఆర్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్. నేను నార్మల్గా రీసెంట్గా మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వీ వెంట్ టు అన్ ఆర్కిటెక్ట్ టు జస్ట్ టేక్ ద ప్లాన్ తీసుకునేసరికి హీ వాజ్ ఆస్కింగ్ నాట్ లెస్ దాన్ 50,000 ఫర్ జస్ట్ గివ్ మీ ద ప్లాన్. ఒక 50-60 సైడ్ ప్లేస్లో డయామీటర్లో డైమెన్షన్లో నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఐ జస్ట్ నీడ్ అ ప్లాన్ అని. సే ఎ పర్సన్ హూస్ గివింగ్ మీ అ ప్లాన్ హీస్ చార్జింగ్ నాట్ లెస్ దాన్ 50,000 to 60,000. which is equivalent to 1 month salary when you go for a company to work. Okay, asla 1 month lo enni programs chestaru ayina? That is what okka chinna oka planning ivvadanike people are charging. Bangalore is a city, Hyderabad, all metropolitan cities, mana villages lo kaakunda metropolitan cities lo manam oka planning anadi తీసుకుంటున్నామంటే people are charging the basic charges or not less than 50. ఇట్లా ఉంటుంది బీఆర్కు. రైట్. అంటే చాలా మంది మెకానికల్ ఎందుకు తీసుకోవచ్చు, తర్వాత మేము క్యాడ్ క్యామ్ ఏదో ఒకటి డిజైనింగ్ నేర్చుకుంటాము, రివోట్ నేర్చుకుంటాము, తర్వాత ప్లానింగ్కి వెళ్తాము, ఆర్కిటెక్చర్ ఎందుకు చేయాలి, ప్లానింగ్ ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ప్లానింగ్ చేయాలనుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. మీరు చూసినట్లయితే టౌన్ ప్లానర్స్, ఎవరు టౌన్ ప్లానర్స్, కన్స్ట్రక్షన్ జరిగినా వీళ్ళు కావాలి, ఎవరు టౌన్ ప్లానర్స్ చెప్పండి. ఇప్పుడు మీరు మెట్రో తిరుపతి ఎగ్జాంపుల్ తీసుకుంటాం, చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుపతి తీసుకుంటే తిరుపతి ముందున్న 6 to 7 yearsకు ఇప్పుడున్న 6 to 7 yearsకు చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ మెట్రోస్ ఓవర్లాప్ అంటే ఒకటి మీద ఒకటి మెట్రోస్ అన్నది. హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది
సిటీ ప్లానర్స్, టౌన్ ప్లానర్స్, అర్బన్ ప్లానర్స్, ఇట్లా అన్నమాట. చాలామంది మా స్టూడెంట్సే పీపుల్ దోస్ హు హ్యావ్ డన్ దిస్ బీ ప్లానింగ్ ఆర్ గోయింగ్ టు తుముకూర్. అంటే ఫండింగ్ అనేది దొరకదు అనమాట. దే ఆర్ గోయింగ్ దే టు జస్ట్ డూ ది ప్లానింగ్. సిటీ ప్లాన్ ఎట్లా చేయాలి, ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలి, ఆ ఒక డిస్టెన్స్ ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి విచ్ ఈస్ నెక్స్ట్ టు ద మాల్, విచ్ ఈస్ నెక్స్ట్ టు ది హాస్పిటల్, విచ్ ఈస్ నెక్స్ట్ టు ది సమ్ హెల్త్ కేర్ సెంటర్స్. అంటే అక్కడ పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అది కూడా చూడాలి. ఇప్పుడు చాలా వర్షాలు వచ్చినాయి అనుకోండి, వర్షాల కాలంలో ఈ అండర్ గ్రౌండ్ ఏవైతే ఉంటాయి ఈ డ్రైనేజెస్ కావచ్చు, మళ్ళీ ఈ పాసింగ్ కావచ్చు, ఇవన్నీ మొత్తం నీళ్ళతో నిండిపోతాయి అనమాట. రీసెంట్గా విచ్ ఆర్ సీన్ ఇన్ కర్నూల్, విచ్ ఇస్ ఇన్ బెంగళూరు. సో ఇట్లా చూసుకుంటూ వెళ్తే ద ప్లానింగ్ అన్నది, సిటీ ప్లానింగ్ అన్నది సరిగ్గా జరగట్లేదు. సో దిస్ ఈస్ అ రీజన్ వేర్ వీ నీడ్ రెప్యూటెడ్, మేబీ క్వాలిఫైడ్ పీపుల్, క్వాలిఫైడ్ ప్లానర్స్ అన్నది కావాలి. యూ సీ ద కాలేజెస్ ఆర్ ఇన్ కర్ణాటక, ది ఎంటైర్ కర్ణాటక కావచ్చు, యూ విల్ నాట్ ఫైండ్ అ కాలేజెస్ విచ్ ఇస్ హ్యావింగ్ ప్లానర్స్ ఎక్స్పీరియన్స్డ్. అగైన్ మేబీ దాన్ని చూసి చాలా మంది కొత్త కాలేజెస్ ప్లానింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఏ కాలేజ్ విచ్ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్నది ఓన్లీ నిటే డీమ్ టు బి యూనివర్సిటీలో ప్లానింగ్ అన్న ప్రోగ్రామ్కు. అంటే మళ్ళీ ఈ స్ట్రీమ్స్లో కూడా మళ్ళీ ఎంఓయూస్ చేసుకుంటారు, స్కాలర్షిప్ ఇస్తారు, ఇంటర్న్షిప్స్ జరుగుతూ ఉంటాయా? ఖచ్చితంగా మ్యామ్, ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పాను మీకు తుమ్కూరుకి వెళ్తున్నారు మన స్టూడెంట్స్ అని చెప్పేసి. నార్మల్గా ఏంటంటే మనము ఈ ఆర్కిటెక్ట్స్ని, మళ్ళీ ప్లానర్స్ని, మళ్ళీ డిజైనర్స్ని వీ సెండ్ పీపుల్ బోత్ డొమెస్టిక్గా. మీరు హంపీ చూడొచ్చు, హంపీ విచ్ ఈస్ నియరర్, హంపీకి పంపిస్తుంటాము. హంపీకి వెళ్తే వాళ్ళు ఏంటంటే అక్కడ అర్థం చేసుకుంటారు డిజైనింగ్, ఆర్కిటెక్ట్ ఎట్లా ప్లాన్ చేస్తారు. సి ఆర్కిటెక్ట్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బిట్వీన్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ టుగెదర్. అంటే ఆర్కిటెక్ట్ ఏంది, నేను ఒక డిజైనింగ్గా ఐ డోంట్ వాంట్ టు కన్స్ట్రక్ట్ అన్ హౌస్, ఐ డోంట్ వాంట్ టు కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్, ఇట్లా మైండ్ సెట్లో ఉంటుంది పిల్లలకి. కానీ ఆర్కిటెక్ట్స్ ఆర్ హ్యావింగ్ హ్యూజ్ డిమాండ్ ఇన్ టుడేస్ సినారియో. సివిల్ చాలామంది, అంటే నేను చెప్పాను మీకు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అని. ఆర్ట్స్ అంటూ మీరు చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో వచ్చేస్తుంది. అంటే నేను ఒక కాంట్రాక్టర్గా నేను వర్క్ చేయాలనుకుంటుంటారు. సో అదర్ దెన్ దట్ యూ బీ అన్ ఆర్కిటెక్ట్, యూ బీ ఇన్ టు ది ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ మోర్ డిమాండెడ్ ప్రోగ్రామ్ ఇన్ ద మార్కెట్. సరే, ఇంకా ల్యాబ్స్ గురించి మాట్లాడితే వీళ్ళకి డిజైనింగ్, డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్. సో ల్యాబ్స్ గురించి ఏం చెప్తారు మ్యామ్? అట్లా చూస్తే మీకు మనకు ఫస్ట్ ఐడియా థింకింగ్ ల్యాబ్ కావచ్చు, AR/VR ల్యాబ్ కావచ్చు. మీ ఐ హ్యావ్ దిస్ వన్ బ్రోషర్ విత్ మీ. హైలైట్స్ మనం ఎందుకు మన నిటే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ని తీసుకోవాలనుకుంటుంటే, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ICT ఎనేబుల్డ్ క్లాస్ రూమ్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ అండ్ ఫ్యాకల్టీ ఎక్విప్డ్ ల్యాబ్స్. మళ్ళీ చూస్తే మీరు AR/VR ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయి, మెటీరియల్ మ్యూజియంస్ ఉన్నాయి, మోడల్ మేకింగ్ స్టూడియోస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ ది అగైన్ GIS, CAD అన్నది ఉంది, AIML అన్నది ఉంది. సో దీస్ ఆర్ ద ల్యాబ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ది డిజైనింగ్ స్టూడెంట్స్ అండ్ ప్లానింగ్ స్టూడెంట్స్. దట్ యూ కెన్ సీ డైరెక్ట్లీ వెన్ యూ విజిట్ ద క్యాంపస్. వీ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్, ఆర్కిటెక్ట్స్ అనేసరికి నార్మల్గా నేను చెప్తున్నా, సో వీఆర్ నాట్ లైక్ ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ అవర్ కాలేజ్ Nitte School of Architecture, Planning and Designing has completely filled our seats for last year. Though the other colleges are getting shut down. Because I don't want to name out the colleges, but colleges are not getting the students. But we are getting seats. Why? Because we have a legacy of 46 years. 46 సంవత్సరాలు అయింది మా సంస్థ established అయ్యి. So we have people who can deliver the quality. Right. That is the reason. ఇంకా UI UX గురించి ఏం చెప్తూ ఉంటారు బిగ్ డిజైన్లో? మ్యామ్, దిస్ ఈస్ అ మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ షుడ్ బి అవేర్. చాలా మందికి తెలియని విచారం ఏంటంటే, నేను బీటెక్ చేయాలన్న మైండ్ సెట్టే ఉన్నారు. బీటెక్ కాకుండా ఒక్కసారి మీరు రీసెర్చ్ చేయండి, యూ జస్ట్ డూ బ్రౌజింగ్. SEOలో మీరు వెళ్ళి చెక్ చేయండి ఒక్కసారి. వై షుడ్ ఐ చూస్ UI UX, ప్రోడక్ట్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. ఒక స్టూడెంట్ టీమ్ వచ్చేసి నథింగ్ మొబైల్ అని ఒకటి కంపెనీ వచ్చింది. ఆ కంపెనీకి లోగో డిజైన్ చేయడానికి కంపెనీ హ్యాస్ స్పాన్సర్డ్ 5 crores, 5 కోట్ల డబ్బుని ప్రొవైడ్ చేసింది. ఆ నథింగ్ మొబైల్ ఒక లోగో డిజైన్ చేయడానికి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫోన్ వెనకాల. ఎస్. సో మీరు ఇప్పుడు ఒక ఐఫోన్ ఉంది ఒక పర్సన్ దగ్గర అంటే, ఐఫోన్ వెనకాల యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వితౌట్ ఎనీ నేమ్ యూ హ్యావ్ అ ఆపల్. దట్ ఈస్ అ కమ్యూనికేషన్ డిజైన్ దట్ ఈజీలీ కమ్యూనికేట్స్ టు ద పర్సన్. అంటే ఒక ప్రోడక్ట్ని ఎట్లా డిజైన్ చేస్తున్నారంటే, బై సీయింగ్ ద ప్రోడక్ట్ డిజైన్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ బ్రాండ్ విచ్ బిలాంగ్స్ టు. ఈ ప్రోడక్ట్ ఏ ఒక కంపెనీకి సంబంధించింది, ఏ ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ దేర్ ఓన్ డిజైనింగ్. ఇప్పుడు ఒక కంపెనీ అన్నది చనిపోతా ఉంది, దెర్ ఈస్ ఎ గ్రోత్
ఎనీ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ ఇంట్రొడక్షన్. ఈరోజు కొత్తగా నేను ఒక కంపెనీని స్థాపించాను. ఇంట్రొడక్షన్ స్టేజ్లో ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత యూ హ్యావ్ అ సాచురేషన్, దెర్ ఈస్ నో గ్రోత్. ఆ ప్రోడక్ట్ అన్నది ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు ఎక్స్పైర్. ఆ ఎక్స్పైర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్, న్యూ ఇన్నోవేషన్స్. లైక్ కొత్త కొత్త వాళ్ళు కూడా లోగో చేంజ్ చేసిన తర్వాత చాలా బాగా మళ్ళీ సేల్స్ అయ్యాయి. యూ సీ ద డిజైన్ ఆఫ్ అ ప్రోడక్ట్, మర్సిడీస్ కావచ్చు, మహీంద్రా, థార్ మహీంద్రా, స్కార్పియో కావచ్చు, ఇన్నోవా వచ్చింది. ఇన్నోవా అగైన్ యూ హ్యావ్ అ డిఫరెంట్ మోడల్స్. వై పీపుల్ ఆర్ కమింగ్, కీప్ చేంజింగ్. అంటిల్ అన్లెస్ యూ చేంజ్ ద ప్రోడక్ట్ డిజైన్, పీపుల్ విల్ నాట్ గెట్ ఇన్ టు యువర్ ఈ కన్స్యూమర్ బయింగ్ బిహేవియర్ ప్రాసెస్ అని ఏదైతే చూస్తాం మనము. అంటే నేను ఒక ప్రోడక్ట్ని పర్చేస్ నేను చేయాలనుకుంటున్నాను అంటే ఐ షుడ్ సీ సంథింగ్ అదర్ దాన్ ది ప్రోడక్ట్. వాట్ ఆమ్ ఐ గెటింగ్ ఎక్స్ట్రా, ఆమ్ ఐ గెటింగ్ సమ్ అదర్ ఫ్యూచర్స్ ఎక్స్ట్రా అన్నది చూస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అండ్ ప్రోడక్ట్ డిజైనింగ్. అది మనం చూడొచ్చు. సో ఫైనల్గా ఫ్యాషన్ టెక్నాలజీ గురించి బ్రీఫ్గా ఏం చెప్తారు? మ్యామ్, ఫ్యాషన్ టెక్నాలజీ అగైన్ సి 2018లో మన సంస్థ స్టార్ట్ అయింది, నిటే స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్. మనకు 3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నది అక్కడ. ఇంటీరియర్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. అది ఆఫ్టర్ 10th. చాలామంది ఏంటంటే నేను 10th అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ది సమ్ ఇన్నోవేటివ్ కొత్త ఫీల్డ్లో, డిజైనింగ్ ఫీల్డ్లో నేను వెళ్ళాలనుకుంటున్నాను. పీపుల్ ఆఫ్టర్ ద 10th దే కెన్ గెట్ ఇన్ టు దాట్. ఆఫ్టర్ 12th people can go for B design in fashion designing and interior designing. B design and interior designing అన్నది చాలా నిష్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్లో పిల్లలు ఏంటంటే, పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్, ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ గో ఫర్ బీటెక్. అంటే పిల్లల ఆసక్తి ఏదైతే ఉందో, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తున్నారు. యూ అలౌ, వీ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ సజెస్ట్ పేరెంట్స్, అలౌ కిడ్స్ టు గో టు ద డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే మళ్ళీ ఏదో భూమి వచ్చింది తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది, వ్యాలిడిటీ అయిపోతుంది, కోర్సెస్ కూడా అనుకుంటారు కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. అట్లా లేదు మ్యామ్. ఇంటీరియర్ డిజైనింగ్ ఇప్పుడు మీరు ఆఫీస్ చూసినట్లయితే, మీ స్టూడియో చూసినట్లయితే, yesterday I had a visit to your studio. I was praising Dr. Venugopal sir. Your studio is the best. Okay. Because I've seen very nicely designed. ఈ డిజైన్ ఎవరు చేస్తారు? అగైన్ యూ హ్యావ్ అన్ ఇంటీరియర్ డిజైనింగ్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ కమ్యూనికేషన్ డిజైన్ చేయాలంటే యూ నీడ్ అ పర్సన్ విత్ UI UX ప్రోడక్ట్ అండ్ కమ్యూనికేషన్ కావాలి. ఇంటీరియర్ డిజైనింగ్ అన్నది మోస్ట్ హ్యాపెనింగ్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ వీ హ్యావ్ అ ఇంటేక్ ఆఫ్ ఆల్మోస్ట్ 200, 60 మీ బీ డిజైన్ ఫ్యాషన్, బీ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్కు మనకు వచ్చేసి 120 సీట్స్ ఉన్నాయి. సో ఈ సీట్స్ ఏంటంటే వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎనీ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఈస్ కామర్స్, సైన్స్, ఆర్ట్స్, ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. అది మనం ఒకవేళ బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ ఎవరు తీసుకోవచ్చు అంటే, పర్సన్ షుడ్ హ్యావ్ మినిమం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ప్లానింగ్ పిల్లలకు. బీ డిజైన్ ఏ ప్రోగ్రామ్ మీరు తీసుకున్నా కానీ దేర్ ఈస్ నో దిస్ థింగ్ బ్యారియర్స్. అంటే ఏ స్టూడెంట్ అయినా కానీ, కామర్స్ స్టూడెంట్స్ అయినా చూస్ చేసుకోవచ్చు మన ప్రోగ్రామ్ని. రైట్ అండి, వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలేజ్ గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. ఎవరైనా EDU9 నుంచి వచ్చినా కూడా మీరు ఇంతే సపోర్టివ్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మ్యామ్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీ గురించి కంప్లీట్ అనాలిసిస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.